హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. చైనీస్ టెంపుల్ అండ్ మ్యూజియం విహరన్స్ ఇన్ పార్ట్ 1 వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ చూసాము, చాలా స్టాచ్యూస్ గురించి తెలుసుకున్నాము, అలాగే చైనీస్ కల్చర్ గురించి కూడా కొంతవరకు తెలుసుకున్నాము. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ పార్ట్ 2 వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ అమేజింగ్ ఆర్ట్ డిస్ప్లేస్ ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇక్కడ చైనీస్ దేవత గున్యిన్ విగ్రహం ఉంది. బుద్ధిజంలో ఈవిడ కరుణకి దయకి ప్రతీక అని చెప్తారు. పార్ట్ 1 వీడియోలో ఇండియాకి సంబంధించిన అవలోకితేశ్వరుడి విగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఆ అవలోకితేశ్వరుడిని చైనీస్ లో ట్రాన్స్లేట్ చేసి గున్యిన్ అని చెప్తారు. ఈవిడ ప్రజలందరినీ కష్టాల నుంచి కాపాడుతుంది అని చైనీయులు నమ్ముతారు. ఈ విగ్రహాల్ని 3 వైపుల నుంచి త్రిమూర్తుల రూపంలో చూడొచ్చు. అలాగే ఈ విగ్రహం పైన చిన్న చిన్న బౌద్ధుల విగ్రహాలని చెక్కారు. చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ ఓన్లీ ఫేస్ వరకే పెట్టారు. ఈ స్టాచ్యూలో ఉన్నది సఖ్యముని బుద్ధ. ఈయనని సిద్ధార్థ అని కూడా పిలుస్తారు. బౌద్ధ మతంలో ఈయన జీవన్ మరణాల గురించి బోధిస్తారు. ఇక్కడున్న విగ్రహాలన్నిటినీ కంచు, చెక్క, ఫైబర్ గ్లాస్ లాంటి వేరే వేరే మెటీరియల్స్ తో చేశారు. బౌద్ధుల ఛాతీ మీద ఇలా స్వస్తిక్ సింబల్ ఉంటే అది అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నం అని చెప్తారు. ఇక్కడ చైనా రాజైన క్వీన్ షియాంగ్ కాలంలో కంచుతో చేసిన రథాన్ని ఈ మ్యూజియంలో పెట్టారు. పార్ట్ 1 వీడియోలో పెద్ద పెద్ద వాజెస్ చూసాం కదా, అలాంటివి కొన్ని అక్కడక్కడ పెట్టారు. ఈ వాజ్ మీద చైనీస్ ఆర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొన్ని రూపాల్లో ఉన్న గువానిన్ విగ్రహాలు ఉన్నాయి. పైన తెల్లగా కనిపిస్తున్నది వైట్ జేడ్తో చేసిన గువానిన్ విగ్రహం. ఈ విగ్రహం 100 సంవత్సరాల క్రితంది చైనా నుంచి తెప్పించి ఇక్కడ పెట్టారు. ఈ మ్యూజియంలో మ్యాక్సిమం విగ్రహాలన్నీ చైనా నుంచి తరలించినవే. వెనక గోడ పైన ఫ్రేమ్స్ లో కనిపిస్తున్నది థాయిలాండ్ కింగ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ విగ్రహాల ముందు పెద్ద పెద్ద క్యాండిల్స్ తో డెకరేట్ చేశారు. అలాగే ఈ బాక్స్ నిండా ముత్యాల హారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటినీ ముత్యాల హారాలతోటే అలంకరించారు. ఇక్కడ కనిపిస్తోంది బోధిసత్వుడు అవలోకితేశ్వరుడి విగ్రహం. ఈ విగ్రహాన్ని కెమెర్ ఆర్ట్ ఫామ్ లో చేశారు. కెమెర్ ఆర్ట్ అనేది ఒక ఫేమస్ ట్రెడిషనల్ ఆర్ట్. ఈ డిజైన్స్ ని ప్రత్యేకంగా టెంపుల్స్ కడుతున్నప్పుడు, స్కల్ప్చర్స్ చేస్తున్నప్పుడు లేదా సిల్క్ వీవింగ్ చేసే దాంట్లో కూడా వాడతారు. ఇక్కడ థాయిలాండ్ మహారాణి ఫోటో ఫ్రేమ్ పక్కన 9 హంసలతో చేసిన గోల్డెన్ ఫోటో ఫ్రేమ్ ఉంది. అలాగే చైనీస్ కింగ్డమ్ కి సంబంధించిన కొందరు రాజుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గోడ మీద పెయింటింగ్ చూడగానే మెస్మరైజింగ్ గా అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. కానీ నాలాగే మీరు కూడా ఇది పెయింటింగ్ అనుకుంటే పొరపడ్డట్టే. ఒకసారి జూమ్ చేస్తాను, మీరే చూడండి, షాక్ అవుతారు. దీన్ని బాస్ రిలీఫ్ థాయ్ ఆర్ట్ వర్క్ అంటారు. ఇలాంటి డిజైన్స్ అన్ని టెంపుల్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ఆర్ట్ ఫామ్ ని చేయడానికి డిజైన్ కి అనుగుణంగా టైల్స్ ని షేప్స్ అండ్ సైజెస్ లో కట్ చేసుకుంటారు. అలా కట్ చేసిన టైల్స్ ని ఇక్కడ అంటిస్తారు. ఈ ఆర్ట్ ఫామ్ ని చేయడం చాలా కష్టం. చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ గ్లాస్ ఫ్రేమ్లో చైనీస్ ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి గ్లాస్ ఫ్రేమ్లో సెక్యూర్ చేసి పెట్టారు. ఇక్కడ ఏన్షియంట్ చైనీస్ సిస్మోగ్రాఫ్ ఉంది. భూమి కదలికల్ని బట్టి ఈ ఇన్స్ట్రుమెంట్తో భూకంపాలని ముందుగానే కనిపెట్టేవారు. అలాగే ఈ పక్కన ఏన్షియంట్ ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్తో భూమి చుట్టూ తిరుగుతున్న నక్షత్రాల కదలికల్ని తెలుసుకునేవారు. ఈ హాల్ మొత్తం బౌద్ధ మతస్థులు, వాళ్ళ గురువుల ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాగే కల్చర్కి సంబంధించి పెద్ద పెద్ద పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. బీజింగ్ ప్యాలెస్లో ఉన్న రాజు సింహాసనం ఇది. ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు ఆయన కూర్చునే సింహాసనం ఇది. ఈ పక్కనున్నది కూడా బీజింగ్ ప్యాలెస్లో ఉన్న సింహాసనమే, కానీ అది ఆయన ప్రైవేట్గా యూజ్ చేసుకునే సింహాసనం. రాజులు వాడిన వస్తువులు, వాళ్లకు సంబంధించిన పుస్తకాలు, అలాగే గోల్డెన్ ఫ్రేమ్స్తో ఉన్న ఫర్నిచర్ చాలా అద్భుతంగా ఉంది. కింగ్ ఫ్యామిలీకి సంబంధించి వేరే వేరే మెటీరియల్స్తో చేసిన విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వుడెన్ ఫర్నిచర్ కూడా చాలా అద్భుతంగా ఉంది.
ఇక్కడ వుడ్తో చేసిన చైనీస్ రాయల్ చైర్ సెట్ ఉంది. ఈ చైర్ సెట్ డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మధ్య మధ్యలో గోల్డెన్ కలర్ ఐడల్స్ని పెట్టి ఒక మీటింగ్ హాల్ లాగా క్రియేట్ చేశారు. ప్యాలెస్లో మీటింగ్ హాల్స్ ఎలా ఉంటాయో ఆ రెప్లికాని ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ 19th సెంచురీకి సంబంధించిన యాంటిక్ క్లాక్ కూడా ఉంది. అలాగే వాళ్ళ గురువుల విగ్రహాలతో పాటు వీళ్ళ కల్చర్కి సంబంధించిన పెయింటింగ్ ఫ్రేమ్స్ కూడా ఈ హాల్లో ఉన్నాయి. ఇక్కడ చైనీస్ జేడ్తో చేసిన బోన్సాయ్ ప్లాంట్స్ ఉన్నాయి. పాట్తో సహా మొత్తం జేడ్తోటే చేశారు. అలాగే మార్బల్తో చేసిన 18 అర్హాస్ ఫిగర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చైనీస్ బుద్ధిజంలో అర్హత్స్ అంటే గౌతమ బుద్ధుడిని ఒరిజినల్గా ఫాలో అయిన వాళ్ళు. బౌద్ధ మతంలో ఉన్న 4 స్టేజెస్ని దాటి వీళ్ళు జ్ఞానోదయం పొందారు అని చెప్తారు. ఇక్కడ చైనాలో ఉండే మరో అద్భుతం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా రెప్లికాని క్రియేట్ చేశారు. చైనీస్ గవర్నమెంట్ పర్మిషన్తో ఇక్కడ ఈ మోడల్ని డిస్ప్లేకి పెట్టారు. చైనాలోకి అక్రమంగా రావడానికి కొన్ని ప్లేసెస్ నుంచి ఈజీగా ఉందని ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని నిర్మించారు. దీని చుట్టూతా గ్లాస్ ఫ్రేమ్తో సెక్యూర్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్తో కనిపిస్తున్న ఈ ఫ్రేమ్స్ అన్ని చైనీస్ ప్యానెల్లో కారు చేసినవి. వీటిని 20వ శతాబ్దంలో చేశారు. ఈ డిజైన్ పైన నిజమైన బంగారాన్ని ఒక లేయర్ లాగా అంటించి ఈ ఫ్రేమ్స్ని చేశారు. ఈ పైన ఫోటో ఫ్రేమ్స్లో కనిపిస్తున్న వాళ్ళందరూ ఒకప్పుడు థాయిలాండ్ని పరిపాలించిన రాజులు. ఇక్కడున్న ఈ గ్లాస్ ఫ్రేమ్లో వింటేజ్ చైనీస్ పోర్సిలిన్ మెటీరియల్తో చేసిన స్టాచ్యూస్ ఉన్నాయి. అలాగే ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి వీటిని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక్కడ అద్భుతమైన గ్లాస్ పెయింటింగ్ కూడా ఉంది. గ్లాస్ మీద వైట్ కలర్ పెయింట్ తోటి చాలా అద్భుతంగా చేశారు. మనకిక్కడ బుద్ధుడి విగ్రహాలు, ఫెంగ్షుయ్ విగ్రహాలు, అలాగే వేర్వేరు మెటీరియల్స్తో చేసిన వినాయకుడి విగ్రహాలు కూడా సేల్కి అవైలబుల్గా ఉంటాయి. మనకి కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఈ అద్భుతమైన మ్యూజియంని మిస్ అవ్వకండి. బ్యాంకాక్ వచ్చారు అంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.